కాలం ఇచ్చిన తీర్పు 10వ భాగం. తొమ్మిదవ భాగంలో కిరణ్ ఆస్తి కూడా ఇవ్వకుండా రూపని ఇంట్లోంచి వెళ్ళగొట్టినంత పనిచేస్తాడు. దాంతో బాధగా తల్లి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇక జ్వరం వచ్చి 10 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో కృష్ణ ఉద్యోగం కూడా పోతుంది. కథ కొనసాగుతుంది. సరే మిస్టర్ కృష్ణమూర్తి, ఇక్కడ ఇప్పుడు మీకేం పనిలేదు కాబట్టి యూ క్యాన్ గో. మీరేమైనా అడగదలుచుకుంటే వెళ్ళి కిరణ్ గారిని అడగండి. ఆ పక్క గదిలో ఉన్నారంటూ తిరిగి ఫైల్స్లో తలదూర్చాడు ఆ వ్యక్తి. థ్యాంక్స్ అంటూ గిర్రున వెనుదిరిగి ఆ గదిలోంచి విసురుగా బయటపడ్డాడు కృష్ణ. ఎంత విసురుగా బయటకొచ్చాడో అంత విసురుగానూ కిరణ్ రూంలోకి ప్రవేశించాడు. అంత విసురుగా వచ్చిన కృష్ణని చూసి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచనలో ఉన్న కిరణ్ ఉలిక్కిపడి సర్దుకొని కూర్చుంటూ, ఏమిటి బావగారు, నిప్పుల్లోంచి నడిచొచ్చినట్లుగా అంత హడావుడి పడిపోతున్నారు అన్నాడు. నేను నిప్పుల్లోంచి నడిచి రాలేదు, మంచు ముక్కల్లోంచి నడిచి రాలేదు, నేల మీద నడిచే వచ్చాను అన్నాడు విసురుగా. ఓ అయితే పర్వాలేదు, కానీ ఆ విసురు ఎవరి మీద అన్నాడు తాపీగా సిగరెట్ తీసి నోట్లో ఉంచి లైటర్తో వెలిగించుకుంటూ. నాకు ఎవరి మీద విసురు ఆగ్రహాలు లేవు కిరణ్ అని. కిరణ్, నా సీట్లో వేరే వ్యక్తిని వేశావు అంటే నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని ఇలా వచ్చాను అన్నాడు శాంతంగా. అదా అసలు సంగతి అని. సింపుల్, వెరీ సింపుల్. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అక్కడికి వెళ్ళి వచ్చే ఉంటావు, వివరం వినే ఉంటావు అన్నాడు విలాసంగా సిగరెట్ పొగ గాల్లోకి వదులుతూ. విన్నాను కిరణ్, కానీ నీ నోటి నుంచి అది నిజమో కాదో తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ. నువ్వు విన్నది నిజమే అన్నాడు కృష్ణ చూపుల్లో కలిసిన తన చూపును విడదీసుకుంటూ. అంటే నాకు తెలియజేయకుండా మీ ఇష్టమేనా అన్నాడు తీక్షణంగా. ఏమిటో తెలియజేసేది? ఇది ప్రైవేట్ సంస్థ. మా ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకుంటాం, ఇష్టం లేని వాళ్ళని తీసేస్తాం. నీకు చెప్పేదేముంది అన్నాడు. నాకు ముందుగా తెలియజేయకుండా తీసేయడానికి నీకేం హక్కు లేదు అన్నాడు రోషంగా. ఓహో, హక్కు. ఆ సంగతి నీ దగ్గర మేము నేర్చుకోని అవసరం లేదు మిస్టర్ కృష్ణ. అనవసరంగా హక్కులు బాధ్యతలు అంటూ మాట్లాడి వాటికి ఉన్న అర్హత పోగొట్టకు. నీకెంత అర్హత ఉందో, హక్కు ఉందో నాకు తెలుసు. నాన్న ఏదో నీ మీద నమ్మకంతో ఈ కంపెనీ వ్యవహారాలన్నీ చూడమన్నారని, అంత అర్హత నీకుందని అనుకోవటం నీ భ్రమ. మేం పడేసిన ఎంగిలి మెతుకులు తిని బ్రతికిన నువ్వు ఎక్కడుండాలో అక్కడుండు. అధిక ప్రసంగం చేసినంత మాత్రాన నీ అర్హత పెరిగిపోదు అన్నాడు కఠినంగా. కిరణ్ అని అరిచాడు గట్టిగా. అతని మాటలకి శరీరంలోని అణువణువు దహించుకుపోతుంటే కృష్ణ అరుపుకి ఆఫీస్లో వాళ్ళంతా ఏం జరిగిందో అని కంగారు పడి లేచి రాబోయి, మనకెందుకు, వాళ్ళు బంధువులు ఈరోజు అరుచుకుంటారు, రేపు ఒకళ్ళనొకళ్ళు రాసుకుని తిరుగుతారు. అనవసరంగా మనం కలగజేసుకుంటే మధ్యలో నలిగిపోయేది మనమే అనుకుని ఎవరి కుర్చీల్లో వారు కూర్చుని మళ్ళీ ఏమైనా వినబడతాయేమో అన్నట్టుగా చెవులు నిటారుగా ఉంచుకుని రెడీగా ఉన్నారు వినటానికి. ఏం అంతలా అరిస్తే భయపడటానికి? నీ చేతి కింద బ్రతికే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. మరో మాట మిగిలావంటే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను బయటికి గెంటించాల్సిన అవసరం కలిగించిన వాడివి అవుతావు. మర్యాదగా ఇక్కడి నుంచి కదులు అన్నాడు గుమ్మ వైపు వేలు పెట్టి చూపిస్తూ. దారి నాకు తెలుసు, ఎటు వెళ్లాలో నువ్వు చూపించనక్కర్లేదు అని. కానీ కిరణ్, ప్రభుకుమార్, గీతప్రియల మాటలు విని అయిన వాళ్ళని దూరం చేసుకోకు, తర్వాత చింతిస్తే ఫలితం ఉండదంటూ విసురుగా స్ప్రింగ్ డోర్ తెరుచుకొని బయటకొచ్చాడు. అంత విసురుగాను వీధిలోకి వచ్చాడు స్కూటర్తో. స్పీడ్గా వెళ్తున్న స్కూటర్ని దేనికైనా డాష్ ఇచ్చి ప్రాణం తీసుకుంటే ఎంత బాగుండును అనుకున్నాడు. కానీ అలా చేయలేకపోయాడు. ఇంటికొచ్చి స్కూటర్ ఆవరణలో నిలిపి స్టాండ్ వేసి లోపలికొచ్చాడు నీరసంగా. కొడుక్కి అన్నం తినిపిస్తున్న రూప స్కూటర్ శబ్దం విని, ఏమిటి అప్పుడే వచ్చారు, ఏమైనా మర్చిపోలేదు కదా అనుకుని కొడుకుతో సహా హాల్లోకి వచ్చింది. అప్పటికే హాల్లో సోఫాలో కూర్చొని తల 2 చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకుని తీవ్ర ఆలోచనలో ఉన్న భర్తను చూసి ఏమైందో అని కంగారు పడింది. గబాల్న చంకలో ఉన్న కళ్యాణ్ని కిందికి దించి భర్త దగ్గరికి వచ్చింది. తన అడుగుల శబ్దానికి కూడా తల తిప్పని భర్తను చూసి, ఏవండి అంది కళ్ళ మీద ఉన్న కృష్ణ చేతిని తొలగిస్తూ. అన్నాడు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భార్య కేసి చూస్తూ. అలా ఉన్నారేం, ఒంట్లో బాగాలేదా? మరో 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అంటే వినకుండా బయలుదేరారు అంది ఆతృత నిండిన స్వరంతో అతని నుదుటిపై చేయి వేసి చూస్తూ. ఆరోగ్యం బాగానే ఉంది అని. రూప, ఇంకా ఇంట్లో కూర్చొని పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు హాయిగా అన్నాడు పెదవులపైకి బలవంతాన నవ్వు తెచ్చుకొని. అదేమిటి మీ మాటల ధోరణి నాకేం అర్థమవటం లేదు, వివరంగా చెప్పండి అంది అయోమయంగా భర్త కేసి చూస్తూ. ఏముంది, ఉద్యోగం కాస్త హుష్ కాకి అని ఎగిరిపోయింది. ఇంకా విశ్రాంతి కాక ఏముంది అన్నాడు శుష్కహాసం చేస్తూ.
ఏమిటి అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తాను విన్నది నిజమేనా అనుకుంటూ. అవును, మీ అన్నయ్య నా బదులుగా తన స్నేహితుడిని ఎవరో నా పోస్ట్లో వేశాడు. అందుకని నన్ను రెస్ట్ తీసుకోమని పంపేశాడు అన్నాడు లేచి లోపల గదిలోకి వెళ్తూ. ఎందుకట మీరు అడగలేదా అంది అన్నగారి మీద కోపంతో ఒళ్ళు మండిపోతుంటే రూప. అవేమీ కారణాలు చెప్పలేదు. మా ఇష్టం, మాకెవరిష్టమైతే వాళ్ళని ఉంచుకుంటాం, అడగటానికి నీకేం హక్కు లేదు, మర్యాదగా బయటికి నడు అన్నాడు. అక్కడ పెద్ద గొడవ దేనికి, ఎలాగూ నన్ను తిరిగి రమ్మని అనడు, అందుకని వచ్చేశానంటూ ప్యాంటు షర్టు విప్పి అక్కడున్న కుర్చీలో పడేసి లుంగీ కట్టుకుని మంచం మీద వాలాడు. ఉండండి, నేను వెళ్ళి సాయంత్రం అన్నయ్యను అడుగుతాను. కారణం చెప్పకుండా తనిష్టమేనా? బావగారి కంటే చెల్లెలి కంటే ఆ స్నేహితుడు ఎక్కువయ్యాడా అంది కోపంగా. వద్దు రూపా, ఒకసారి బయటికి నడు అని అతని చేత అనవసరపు మాటలు పడి తిరిగి ఆఫీస్లో అడుగు పెట్టను అన్నాడు పౌరుషంగా కృష్ణ. అదేమిటండి, అలా అనుకుంటే ఎలా? అన్నయ్యకు తెలియకపోతే తెలియచెప్పటంలో తప్పులేదుగా, అయిన వాళ్ళం అంది భర్తకి నచ్చ చెప్తూ. వాళ్ళకి తెలియకపోతే చెప్పటంలో తప్పులేదు, కానీ వాళ్ళు తెలిసే చేస్తున్నారు. ఇంకా వాళ్ళని బ్రతిమాలటం అనవసరం. అయిన వాళ్ళమని అభిమానం వాళ్లకుండాలి, కానీ మనం ఎంతకని పట్టుకుని వేలాడతాం? నువ్వు బాబుకు అన్నం పెట్టడం పూర్తి చేయి అంటూ అటు తిరిగాడు. భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అలా అనుకుంటే ఎలాగండి? ఆస్తిలో భాగం లేదు పొమ్మంటే నోరు మూసుకుని వచ్చాం. ఇప్పుడు ఊరుకోవాలా? ఊరుకుంటే ఎలా బ్రతుకుతాం అంది. భర్త మాటలకి విసుగు, జరిగిన దానికి అభిమానంతో కళ్ళనీళ్ల పర్యంతమైంది రూప. పర్వాలేదు, నా చదువుకి ఎక్కడో అక్కడ జాబ్ రాకపోదు, అంతవరకు ఎలాగో నాతో పాటు నువ్వు బాబు అవస్థపడక తప్పదు రూపా అన్నాడు గంభీరంగా. అంత అవస్థలు పడవలసిన కర్మ మనకేం వచ్చిందండి అంది. కాలం మనకి వ్యతిరేకమైతే తప్పదు అన్నాడు వేదాంత ధోరణిలో. బాగుంది ఈ వేదాంతం. మనుషులు చేసిన దానికి కాలం, విధి అని మూర్ఖంగా కూర్చోవటంలో అర్థం లేదు అంది విసురుగా భర్త ధోరణితో విసిగిన రూప. రూపా, నన్ను అవమానంగా మాట్లాడిన వాళ్లతో కలిసి మళ్ళీ పనిచేయటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు అభిమానంగా మొహం ఎర్రగా చేసుకుని. సరే మీ ఇష్టం అంటూ అక్కడికొచ్చిన కొడుకు చేయిపుచ్చుకొని విసురుగా వంటింట్లోకి లాక్కుపోయింది. భగవాన్, మళ్ళీ మొదలుపెట్టావు నా జీవితంతో చెలగాటం అనుకున్నాడు కళ్ళు మూసుకుని. రూప కళ్యాణ్కి అన్నం తినిపించడం పూర్తి చేసి పడుకోబెట్టింది. హాల్లో సోఫాలో ఏమిటిది, అన్నయ్య వదిన మా మీద కక్షగట్టారా అని ఆలోచిస్తూ కూర్చుంది. 2 గంటలైంది. లోపల నుంచి వస్తున్న కృష్ణ భార్య అలా కూర్చుని ఉండటం చూసి అక్కడికొచ్చి భార్య పక్కనే కూర్చుంటూ, రూపా భోజనం చేశావా అన్నాడు. మాట్లాడలేదు రూప. రూపా, నిన్నే అన్నాడు భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని. లేదు, తినలేదు అంది తలుంచుకొని. ఏం, ఎందుకని? నువ్వు కూడా నా మీద యుద్ధం ప్రకటిస్తున్నావా అన్నాడు తమాషాగా. అంటూ కాదన్నట్లుగా తలడ్డంగా ఊపింది. మరి భోజనం ఎందుకు చేయలేదు? నువ్వు అన్నం తినటం మానేస్తే నాకు ఉద్యోగం వస్తుందా అన్నాడు భార్య భుజంపై చేయి వేసి ఆప్యాయంగా కళ్ళల్లోకి చూస్తూ. రూప ఏం మాట్లాడకుండా భర్త ఎదపై వాలిపోయింది. ప్లీజ్ రూపా, రేపు ఉద్యోగం వచ్చే వరకు పస్తులు ఉండటం ఎలాగూ తప్పదు. నువ్వు ఇప్పటి నుంచి అన్నం తినటం మానేసి నన్ను బాధ పెట్టకు అన్నాడు భార్య చుట్టూ చేతులు బిగించి గట్టిగా హృదయానికి హత్తుకుని. వద్దండి, అలాంటి మాటలు మీరు మాట్లాడి నా మనసు చిత్రవద చేయకండి అంది చేత్తో భర్త పెదవులు మూసేస్తూ. పద మరి, అన్నం తిందు గాని అన్నాడు భార్యని ఒక చేత్తో లేపుతూ తాను కూడా లేస్తూ. అది కాదండి, నన్ను పెళ్లి చేసుకున్న మూలాన నా నుంచి మీకు ఇన్ని సమస్యలు. అదే వేరే ఎవరైనా అయితే అన్నయ్య మీ మీద ఇంత కక్ష తీర్చుకోడు. నాకు తెలుసు, మిమ్మల్ని నేను చేసుకోవటం వాడికి మొదటి నుంచి ఇష్టం లేదు అంది భర్త చేయిపుచ్చుకొని లేస్తూ. రూపా, అలా అనకు. నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టే నాకు సంఘంలో ఒక పేరు, సుందరం గారి అల్లుడిగా ఒక విలువ వచ్చాయి. లేకపోతే మామూలుగా ఎక్కడో పని చేసుకుంటూ మామూలుగా ఉండిపోయేవాడిని. నువ్వేం కంగారు, భయపడకు రూపా. నాకున్న అనుభవానికి ఎక్కడో అక్కడ ఎవరైనా ఇస్తారు. అంతగా కాకపోతే ఏదైనా బిజినెస్ చేస్తాను. కానీ నువ్వు ధైర్యంగా ఉండి నాకు చేయూతనిస్తేనే నేనేమీ చేయలేను. అది మాత్రం గుర్తుంచుకో. అంతేకాని నిన్ను పెళ్లి చేసుకుని పొరపాటు చేశానేమో అనే అభిప్రాయం మాత్రం నాలో కలిగేలా చెయ్యకు అన్నాడు సూటిగా భార్య కేసి చూస్తూ గంభీరంగా. భర్త చెప్పిన మాటలకు అలాగే అన్నట్టు తల ఊపింది. అది అలా నేను చెప్పినట్టు వింటే నాకు హాయిగా ఉంటుంది. మంచిదానివి, పద అన్నం తిందు గాని అంటూ భార్యని వంట ఇంట్లోకి తీసుకెళ్ళి కంచం పీట తానే వేసి కంచంలో అన్నం పెట్టి కూర వేసి కలుపుతూ, రూపా నేను పెడతాను, ఎలా సహించేదో చూస్తాను అంటూ కలిపిన అన్నం ముద్ద చేసి భార్య నోటికి అందించాడు. నేను తింటానులేండి అంది భర్త చేతిలో ఉన్న అన్నం ముద్ద తీసుకుంటూ. సరే అయితే త్వరగా కానీ, నేను ఇక్కడ కూర్చుంటాను అంటూ తాను కూడా ఒక పీట వేసుకుని భార్య కేసి చూస్తూ కూర్చున్నాడు.
రూప తినసాగింది. ఇంతలో కళ్యాణ్ లేచి అమ్మా అన్నాడు. అక్కడి నుంచే. బాబు లేచినట్టున్నాడు, మంచం మీద నుంచి పడిపోతాడేమో అంది కంగారుగా పీట మించి లేవబోతూ. నువ్వు కానీ నేను వెళ్తానంటూ కృష్ణ లేచి వెళ్ళాడు కొడుకుని తీసుకురావడానికి. రూప భోజనం పూర్తి చేసింది. జరిగిన సంగతి తల్లితో చెప్పి, అమ్మా ఆయన ఏం చేశారు అన్నయ్యకు ద్రోహం? అంతా తనవాళ్లే అనుకుని శ్రమపడి ఆ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టడమే ఆయన చేసిన నేరమా? ఎందుకమ్మా అన్నయ్య మా మీద అంత కక్ష కట్టాడు? పోనీ ఆయన సరిగ్గా పనిచేయరా? ఏమైనా మీకు నష్టం కలిగేటట్టు చేశారా? ఏం చేశారని అన్నయ్య ఆయన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు అంది కోపంగా. ఏమీ చెయ్యలేని లక్ష్మి. ఊరుకో రూపా. వాడికి ఈ మధ్యన ఆ గీతా ప్రభు ఎంత చెప్తే అదే వేదంలా ఉంది. కృష్ణలో సమర్థత, నీతి, న్యాయంగా వెళ్లే అలవాటు ఉన్నాయి. ఆ భగవంతుడు అన్యాయం చెయ్యడు అంది కూతుర్ని ఓదార్చుతూ. ఊరుకో ఊరుకో. ఆయన అదే మాట, నువ్వు అదే మాట. ఏం వాడికి ఎవరూ చెప్పలేరు. ఎందుకమ్మా? అన్నింటినీ భరించడానికి మేమొక్కళ్ళమే దొరికామా? మెత్తగా అన్నయ్యకి అంది రోషంగా. లక్ష్మి మాట్లాడలేదు. మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎవరికీ తాను చెప్పే స్థితిలో లేదు. అందుకనే మౌనంగా మనవడిని ఒళ్ళోకి తీసుకుని వాడి జుట్టును నిమురుతూ ఉండిపోయింది. ఆవేశం, కోపం తగ్గేదాకా రూప ఏమేమో సణుగుతూ కూర్చుంది. కొంచెంసేపు కూర్చుని కూతురికి ధైర్యం చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది. కృష్ణ తెలిసిన ప్రతి వాళ్ళని ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నాడు. అందరూ మర్యాదగా అలాగేనండి అని, ఖాళీ ఉంటే మీకు తప్పక తెలియజేస్తాం అంటూ ఎంతో అభిమానంగా చెప్పి తప్పుకున్నారు. తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. భర్త మొహంలోని భావాలు చూసి రూప ఏం అడిగేది కాదు. 6 నెలలు కాదు, సంవత్సర కాలం ఓపిగ్గా ఉద్యోగం వేటలో విసిగిపోయాడు. కళ్యాణ్కి 3వ సంవత్సరం ప్రవేశించింది. కాన్వెంట్లో వేశాడు. భార్యాభర్తలిద్దరూ ఉన్న ఇంటిని అమ్మేశారు. చిన్న ఇంటికి తమకి సరిపడేది కొనుక్కొని అందులో కాలక్షేపం చేస్తున్నారు. మిగిలిన డబ్బుతో కృష్ణ బిజినెస్ ప్రారంభించాడు స్వంతంగా. కృష్ణ ప్రారంభించిన వ్యాపారం పూర్ణచంద్రుడిలా పెరిగిపోతోంది రోజు రోజుకి. అంత క్రితం అతను ఉద్యోగం అడిగితే ఇవ్వని చెప్పలేక మర్యాదకు అలాగే అని తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు కృష్ణతో కావాలని పలకరించుకొని స్నేహం పెంచుకుంటున్నారు. అది చూసిన కృష్ణకి నవ్వొస్తుంది. డబ్బు మనుషులు వీళ్ళంతా అనుకుంటూ ఉంటాడు. కళ్యాణ్కి 10వ సంవత్సరం వచ్చింది. చక్కగా చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ అందరికీ ముద్దొస్తాడు. రూప మళ్ళీ ఆడపిల్లని ప్రసవించింది. ఆ పిల్ల ముమ్మూర్తుల కృష్ణ పోలికలను పోలుంది. కృష్ణకి కూతురంటే ఎంతో ప్రేమ. రూప పాప చాలా అందంగా ఉంది బాబు కన్నా అంటాడు అపురూపంగా కూతుర్నెత్తుకుంటూ. కాకి పిల్ల కాకికి కూడా ముద్దొస్తుందంటుంది భర్తను ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ. ఏయ్ నా అందాల బొమ్మని అలా అనటానికి నీకు నోరెలా వచ్చింది అంటూ భార్యని కసురుతాడు ముద్దుగా. 2 పిల్లలతో బయట వ్యాపారంతో ఎంతో హాయిగా ఉంది అతనికి. అది వరకు అమ్మేసిన ఇల్లు కన్నా పెద్దది, ఎంతో అందంగా ఉన్నది, అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు కొనుక్కున్నాడు. ఇంటి ముందు చక్కని లాన్, ఇంటి చుట్టూరా చక్కని చెట్లతో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంది. అతనికి ఉద్యోగం లేని 6 నెలలు నిజంగా తాను అనుభవించిన జీవితమే ఒక జీవితమా అనిపిస్తుంది. అదంతా ఒక కళ అనుకుంటాడు. అదే అంటాడు భార్యతో అప్పుడప్పుడు. నిజం, అప్పుడు నాకు నిన్ను చూస్తే అసలు ఎంత భయం వేసిందో తెలుసా కృష్ణ అంటుంది మెరిసే కళ్ళతో భర్త మెడ చుట్టూ చేతులు వేసి. అవును రూప, అంత ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నీకు అప్పుడే జీవితంలో అడుగు పెట్టబోతున్న బాబుకి సరిగ్గా అన్నమైనా పెట్టగలనా లేదా అనే భయం నన్ను పిచ్చివాణ్ణి చేసిందంటాడు భార్య ఎదలో తలదాచుకుని. తృప్తిగా సంఘంలో ఏది ఉంటే విలువ ఇస్తారో ఆ ధనం సంపాదించాను, నేను ఇంకా ఎవ్వరినీ లెక్క చేయాల్సిన పని లేదు అనే గర్వంతో అతని కళ్ళల్లో లోకం యొక్క ఆయువు పట్టు నా చేతిలో ఉంది కదా అనే ధీమా. అతని గొంతులో గంభీరంగా గర్వంగా వెలువడతాయి మాటలు. ఒకే కాలంలో లేక ఒకే సమయంలో ఒక కన్ను నవ్వుతుంటే మరో కన్ను దుఃఖిస్తుందేమో. అదే భగవంతుని లీల లేక విధి లీల అనుకోవచ్చు. అల్లుడు చక్కగా వ్యాపారం చేసుకుని ఒక స్థితిలో సంఘంలో పేరు ప్రతిష్టలతో ఉన్నాడు కదా అని లక్ష్మి ఆనందపడుతూ ఉంటే కిరణ్ స్నేహితుల మాటలతో అన్ని పనులు వాళ్ళకు అప్పగించేసి ఎంతసేపు తాగుతూ కాలక్షేపం చేస్తూ నిరంతరం మధువు మత్తులో మునిగిపోయి ఉండేవాడు. గీతప్రియకి ప్రభుకుమార్తో మితిమీరిన చనువుతో వాళ్ళ ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఒకవైపు గీతప్రియతో కులాసాగా కాలం గడుపుతూ ఆమె దగ్గర నుంచి వేలకు వేలు తీసుకుంటూ బోలెడు ధనం జాగ్రత్త చేసుకున్నాడు. అవేమీ తెలియని గీత ప్రభు చెప్పే తీయని మాటలు నమ్మి అతను ఏది చెబితే అదే నిజమని నమ్ముతుంది. అవన్నీ చూస్తూ ఏమీ అనలేక జరిగేవి చూస్తూ మనసులో క్షోభ అనుభవిస్తోంది లక్ష్మి. కొడుకు ప్రవర్తనలో మార్పొచ్చి అతను మామూలుగా అయ్యేలా చూడమని నిరంతరం ఆ దైవాన్ని ప్రార్థిస్తుంది. క్రమక్రమంగా అతని వ్యాపారాలన్నీ నష్టాన్ని చూపుతున్నాయి.
ఒక్కొక్క షాపు ఒక్కొక్క వ్యాపారం క్రమంగా అమ్మేస్తున్నాడు. చాలా డల్గా నడుస్తోంది కంపెనీ. పనిచేసే వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదని సమ్మె చేయటం ప్రారంభించారు. వాళ్ళందరినీ సర్ది ఒక క్రమంలోకి తీసుకొచ్చి మళ్ళీ అందరినీ పనిలోకి వచ్చే విధంగా చేసేసరికి కిరణ్ తలప్రాణం తోకకొచ్చిందా అన్నట్టయింది. ప్రభుకుమార్ వాళ్ళకి నెల నెల జీతాలు మాత్రం సరిగ్గా అందేలా చూడు అంటూ హెచ్చరించాడు. అప్పటికి అలాగే అన్నాడు. కానీ అతను కిరణ్ వాళ్ళకి ఇవ్వమనిచ్చే డబ్బు వాళ్ళకి చేరనివ్వకుండా తన బ్యాగులో నిల్వ చేసుకునేవాడు. వర్కర్స్ అందరూ జీతాలు ఇవ్వకపోతే మేమెలా బ్రతుకుతామని ప్రభు మీద ఎగిరితే ఏం చేయమంటారు? ఆయన గారికి ఎంతసేపు తాగటానికి సరిపోవటం లేదు. నేను వెళ్ళి 2-3 రోజుల్లో ఏ సంగతి వివరంగా కనుక్కొని మీ జీతాలు మీకు అందేటట్టు చేస్తానంటూ వాళ్ళని జోకొడతాడు. అన్నీ తప్పుడు లెక్కలు చూపి కిరణ్ తీసుకున్న డబ్బుకి 10 రెట్లు ఎక్కువ చేసి అతని చేత తాగిన మైకంలో సంతకాలు చేయించి కంపెనీ అమ్మించాడు. ఆ బాకీలన్నీ ఎలా తీరుతాయి? అందరూ అప్పుల వాళ్ళు పీక మీద కూర్చుంటున్నారు. వర్కర్స్కు జీతాలు ఇవ్వటం లేదని గోల చేస్తున్నారు. అమ్మకపోతే ఎలాగా? ఇంకా ఆ నష్టాలన్నీ పూడ్చుకోవాలంటే మనకు అప్పు కూడా ఎవరూ ఇవ్వరు అని నమ్మించి అమ్మించేశాడు. ఇక ఉండటానికి ఇల్లు మాత్రం ఉంది. కంపెనీ అమ్మి వర్కర్స్కి జీతాలు ఇచ్చేసి మిగిలిన బాకీలు కూడా తీర్చేశాడు. అతనికి అప్పు లేదని నిశ్చింతగా అయితే ఉంది. కానీ ఇదివరకులా తాగటానికి చేతిలో డబ్బుండటం లేదు. అతనికి చికాగ్గా ఉంది. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుందామన్నా అతనికి ఎవరూ ఇవ్వలేదు. తాగుబోతు వాడికి ఉద్యోగం ఇస్తే ఎక్కడ డబ్బు కనపడినా ఉంచడు అని వెనకాల విసుర్లు విసిరేవారు. గీతప్రియకి భర్త అంటే మరీ లోకువుగా అయిపోయింది. ఇంట్లో పైభాగమంతా అద్దెకిచ్చారు. ఆ అద్దెతోనూ ఇంకా మిగిలిన పొలాల మీద వచ్చే పంటతోనే సంసారం గడుపుకొస్తున్నారు. అది వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఎటు చూసినా సంతోషం తాండవిస్తూ ఉండే ఆ ఇల్లు కళాకాంతులు మారిపోయాయి. గతం తాలూకు నీడల్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి. ఇదివరకులా చీటికి మాటికి క్లబ్బులకు పిక్నిక్లకు స్నేహితుల్ని వెంటేసుకుని వెళ్లాలంటే గీతప్రియకి చేతికి డబ్బందటం లేదు. తండ్రి ఈ మధ్యనే చనిపోవటంతో అన్నగారికి 2-3 సార్లు డబ్బు పంపమని మళ్ళీ ఇచ్చేస్తామంటూ రాస్తే నా దగ్గర అంత డబ్బు లేదు. అయినా నేను పిల్లలు కలవాణ్ణి. ఎంత డబ్బు పంపినా నీ భర్త తాగి తగలేయటానికేగా. ఇప్పటికి తగిలేసింది చాలు. ఇంకా నా డబ్బు కూడా తగలేనక్కర్లేదు అంటూ ఇంకా ఎప్పుడు డబ్బు పంపమని రాయొద్దు అని సమాధానం రాశాడు. అది చూసుకున్న గీతప్రియకి తల కొట్టేసినంత అవమానంగా అనిపించింది. గోరు చుట్టుపై రోకటి పోటులా ప్రభుతో తిరిగిన దానికి ఫలితం తన కడుపులో రూపుదాల్చుకుంటోంది. అది తెలిసిన గీతప్రియ వణికిపోయింది. ఈ సంగతి ప్రభుతో చెప్దామంటే అతను అసలు ఆ ఇంటి ఛాయలకే రావటం లేదు. వీధి మొహం చూడాలంటే గీతకి ఎంతో సిగ్గుగా, తన పాపం బయట వాళ్లకు తెలుస్తుందేమో అనే భయంతో ఇంట్లోనే 4 గోడల మధ్యన భయంకరమైన ఆలోచనలతో సతమతమవుతూ మౌనమూర్తిలా కూర్చుంటోంది. లక్ష్మికి కోడలి పద్ధతి ఏమీ బోధపట్టం లేదు. ఆ మధ్య డబ్బు విషయంలో భార్యాభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ రోజే ప్రియకి తాను గర్భవతి అనే విషయం తెలిసింది. అప్పట్నుంచి భర్తతో కూడా మాట్లాడకుండా శిలలా ఉండటం అలవాటు చేసుకుంది. కానీ అవేమి తెలియని లక్ష్మి డబ్బు విషయంలో కోపం వచ్చి అలా ఉందేమో. అసలే ఆవేశమైన పిల్ల ఏ అఘాయిత్యమైనా చెయ్యదు కదా అని భయంగా కోడలి ప్రతిచర్యని గమనించసాగింది. ఇంట్లో పరిస్థితులు బాగా లేనందువలన శారదమ్మని మాన్పించేశారు. అవుట్ హౌస్ కూడా అద్దెకిచ్చారు. రూపకి ఆ సంగతి తెలిసి శారదమ్మని తన ఇంటికి పిలిపించుకుంది. సరళ ప్రభుకుమార్ వలలో సులువుగా పడింది అనేకంటే అది ఒక విధంగా వాళ్లను కలపటం కోసం ఆ విధి అలా లాక్కొచ్చిందంటే సమంజసంగా ఉంటుంది. ఆ రోజు ఆఫీస్లో పనైపోయింది. చాలామంది వెళ్ళిపోయారు కూడా. మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరో 10 నిమిషాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా టైప్ చేయాల్సిన కాగితాలు 2-3 ఉండిపోవటంతో గబగబా టైప్ చేసుకుంటోంది సరళ. కిరణ్ చేత కంపెనీ అమ్మటానికి కారకుడైన ప్రభు తన బాబాయ్ చేత అది కొనిపించాడు తెలివిగా. ఆయనకు చూసుకునే కొడుకు లేకపోవడంతో ఆ కంపెనీ బాధ్యతలన్నీ ప్రభు పైనుంచాడు. ఏకఛత్రాధిపత్యంగా కంపెనీ వ్యవహారాలను నిర్వహించుకుంటున్నాడు అతను. కిరణ్ ఉన్నప్పటికీ వాళ్లను కొంతమందిని ఉంచాడు, మరి కొంతమందిని తీసేశాడు. ఆ ఉంచిన వాళ్లలో సరళ ఒకర్తి. త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో చకచక టైప్ చేస్తున్న సరళ కిటికీలోంచి ఒకసారి బయటకు చూసింది. కొద్దిగా చీకటితో పాటు ఆకాశం మేఘావృతమై మరింత చీకటిగా అనిపిస్తోంది. వచ్చే పోయే వానాకాలం ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణంలాగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఆకాశం ఉన్నట్టుండి ఎవరో అక్కడ నల్లని మబ్బులని గబగబా తెచ్చి గుంపులుగా ఉంచారా అన్నంతగా కనుచూపు వరకు ఆకాశాన్ని కప్పేసాయి. ఉండి ఉండి మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా. ఇప్పుడెంత ప్రశాంతంగా ఉంది
అప్పుడే ఎన్ని మబ్బులొచ్చాయో, ఎవరో ఆహ్వానించినట్లుగా వర్షం వస్తుందో ఏమో అనుకుని మరింత త్వరగా చేయసాగింది టైప్. తాను చేయవలసిన పని పూర్తయ్యేసరికి బయట వాన మొదలైంది. ఎలా బాబో ఈ వానలో ఇప్పుడు వెళ్ళటం, బస్సులు ఆపుతాడో లేదో అనుకుని టైప్ చేసిన పేపర్స్ అన్నీ సరిగ్గా పెట్టుకుని ప్రభు గదిలోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చుని ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్న ప్రభు మనిషి వచ్చిన అలికిడి అయ్యేసరికి తలెత్తి చూశాడు. గుమ్మంలో నుంచున్న సరళను చూసి, అరే మీరింకా వెళ్ళలేదా అన్నాడు. లేదు సార్, ఈ కాగితాలు ఈ రోజునే టైప్ చేయాలని చెప్పారుగా, అందుకని పూర్తి చేసి వెళ్ళాలని ఉండిపోయాను. ఇప్పటికయ్యాయి, ఇవిగో తీసుకోండి అంటూ అతని బల్లపై ఉంచింది. చాలా థ్యాంక్స్, పని మీద మీకున్న శ్రద్ధకి అన్నాడు నవ్వుతూ కాగితాలు తీసుకుని డ్రాయర్లో భద్రపరుస్తూ. సరళ మాట్లాడకుండా నే వస్తా సార్ అంటూ వెనుదిరిగింది. బయట వానొస్తున్నట్లుంది, ఎలా వెళ్తారు? బస్టాప్ దాకా వెళ్ళేటప్పటికే తడిసిపోతారు, కాసేపు ఉండండి, తగ్గాక వెళ్ళొచ్చు. అంతలో ఈ కాగితాలు చూడటం పూర్తి చేసి నేను కూడా వస్తాను అన్నాడు. పర్వాలేదండి, వెళ్ళిపోతాను అంది. అరే ఇంత వానలో ఎలా? ఉండండి, నేను బస్టాండ్ వరకు వచ్చి మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను, సరేనా? అలా కూర్చోండి అన్నాడు. అతను అంతలా చెప్తుంటే మొండిగా వెళ్ళిపోతే బాగుండదని అక్కడున్న కుర్చీలో కూర్చుంది. ప్రభుకుమార్ కాగితాలు చూసుకుంటుంటే తల వంచుకొని కూర్చుంది అతని ఎదుటుగా. కాగితాలు చూసుకుంటూ ఎందుకో మధ్యలో తలెత్తిన ప్రభుకుమార్కి తల వంచి ఒళ్ళో ఉంచిన బ్యాగ్పై దీక్షగా చూపులు నిలిపి బలవంతాన కూర్చున్నట్టుగా కూర్చున్న సరళ కనిపించింది. సరళను చూసిన అతని మనసు ఒక్క క్షణం లయ తప్పింది. సరళది చక్కటి రంగు, బాగా అన్ని హంగులు మెరుగులు ఉంటే అందగత్తెల్లోకే వస్తుంది. కానీ మెడలో ఒంటిపేట గొలుసు సన్నగా గుండెల దాకా వేలాడుతూ, చేతికి ఒకే ఒక్క జత గాజులు, ఎడం చేతికి కోడిగుడ్డు ఆకారంలో టైమ్ స్టార్ వాచు, పొడుగు పొట్టి కాని జడ, పెద్దవిగా అనిపించే కళ్ళు, చెక్కని చీరకట్టు చూడగానే మరోసారి చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా. ప్రభుకుమార్ రోజు చూస్తున్నా ఆ రోజు అతని కళ్ళకు మరీ ఎంతో అందంగా కనిపించింది. కూర్చోవటం ఇష్టం లేకపోయినా ఎదుటి వాళ్ల మాట తీసివేయలేక కూర్చుని, ఆ ఇష్టం లేకపోవటం అనేది వాళ్ళకి తెలియకూడదనే ప్రయత్నంలో మోముపై సన్నగా చిరునవ్వు పులుముకొని బయట వాన ఎప్పుడు తగ్గుతుందా అని ఆలోచిస్తున్న సరళ మొహం చూస్తే ప్రభు కుమార్కి ఏమిటో మనసులో ఎక్కడో గిలిగింతలు పెట్టినట్లయింది. ఆ వెంటనే అతని మనస్సు అతని మాట వినలేదు. అంతే, కాగితాలు సర్దేసి లేచి నుంచుని కిటికీ దగ్గరికి వెళ్ళి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి నోట్లో పెట్టి మనసులో ఆరాటం తగ్గించటానికా అన్నట్లుగా గట్టిగా 2 దమ్ములు లాగి గాల్లోకి పొగ వదిలి దానికేసి చూడసాగాడు. బయట ఇంకా ఆగకుండా కురుస్తున్న వాన, లోపల వెచ్చని కోరిక, ఎదురుగా అందమైన ఆడపిల్ల, కోరిక తీర్చుకో అని త్వరపడే వయసు. అందులో కొన్నాళ్లు గీతప్రియ ద్వారా స్త్రీ సుఖం అనుభవించిన అతని శరీరం తిరిగి తిరిగి ఆ అనుభవం కోసం ఆరాటపడుతోంది. కానీ ఏ మూలనో ఉన్న మానవత్వం సభ్యత కాదని అడ్డు తగులుతోంది. 5-6 నిమిషాల వ్యవధిలో తనలో ఎన్ని భావాలు, దేనికి తలవంచను అని తనలో తాను అనుకుంటున్నాడు. సిగరెట్ పొగ లోపల శరీరంలో కలిగించిన వేడి, బయట వాన శరీరంపై చేసే దాడి, రెండింటి మధ్య 2 నిమిషాల ఆలోచన వ్యవధి చేసిన మనసు పడే ఆరాటం అధికమై చివరికి మనసు నోరు నొక్కి శరీరంలో కోరిక పడగవిప్పింది. అయిపోయిన సిగరెట్ పీక కిటికీలోంచి అవతల గిరాటేశాడు. వాన నీళ్లకి కొనని ఎర్రగా ఉన్న నిప్పు చల్లగా చల్లారిపోయింది. ఎంతసేపు అలా నుంచుంటాడో మహానుభావుడు, నన్ను వెళ్ళనీయడు, తాను అక్కడి నుంచి కదలడు. ఈ వాన చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు అని విసుగ్గా కుర్చీలోంచి లేచింది. అప్పుడే కిటికీ దగ్గర నుంచి వెనుదిరిగి ఇటు రాబోయిన అతని కేసు చూస్తూ, సార్ మీకింకా పనుంటే నేను వెళ్ళిపోతాను, ఇంకా రాలేదని మా వాళ్ళు కంగారు పడతారు, పైగా ఈ వాన ఇప్పుడు తగ్గేలా లేదు అని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది. అతని సమాధానం కోసం ఎదురు చూడసాగింది. అతని కేసి తలెత్తి చూస్తూ, ఏం పర్వాలేదు, నేనున్నానుగా, మీ ఇంటి దాకా వచ్చి దింపుతాను అన్నాడు దగ్గరగా వచ్చి సరళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. అవసరం లేదండి, ఇప్పుడు వెళ్తే త్వరగా ఏ రిక్షాలోనో వెళ్ళిపోతాను అంటూ స్ప్రింగ్ డోర్ దగ్గరికి నడిచి దాన్ని ఒక చేత్తో వెనక్కి నెట్టి అవతలికి అడుగు వేయబోయింది. అంతే, మెరుపుల మరు నిమిషంలో ప్రభుకుమార్ చెయ్యి ఆమె భుజం మీద పడటం, తన వైపు లాక్కొని కౌగిల్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేయటం అంతా కనుమూసి తెరిచి జరిగింది అర్థం చేసుకునే వ్యవధి లేకుండా జరిగిపోయింది. అక్కడికి సరళ, ప్లీజ్ కుమార్ గారు, నా జీవితం నాశనం చేయకండి అంటూ అతని కాళ్ల మీద పడి ఏడ్చింది. అవేమీ లెక్కలేని వాడిలా పట్టించుకోనట్టు కాళ్ల మీద వాలిన సరళనెత్తి హృదయానికి గట్టిగా హత్తుకొని ఎక్కడ పడితే అక్కడ ఆమె శరీరంలోని ప్రతి అణువుని ముద్దులతో నింపేశాడు ఆవేశంగా. శక్తి ఉన్నంత వరకు పెనుగులాడింది, అతన్ని కొట్టింది, గిల్లింది. అయినా ఆమె శక్తి, అతని కోరికకు ఉన్న బలం ముందు ఆగలేదు. చివరికి అతని కోరిక నెరవేరింది.
ఇద్దరూ నేల మీద అలసిపోయిన శరీరాలతో ఒకరి పక్కనొకరున్నారు. కోరిక తీరని తృప్తితో అతని కళ్ళు మెరిసిపోతుంటే జరిగిన దానికి రేపటి నుంచి అందరి ముందు తల ఎలా ఎత్తుకుని తిరగను అనే భయంతో కళ్ళ నుంచి కన్నీరు వరదలా ప్రవహించసాగింది. నేల మీద పడుకుని ఉన్నట్టుగా ఉండి హఠాత్తుగా జరిగిన దానికి శరీరం తోటకూర కాడలా వేలాడిపోతుంటే నీరసంగా నిస్సత్తువగా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళగలన అమ్మకి మొహం ఎలా చూపను అనే జంకుతో మెల్లగా పైకి లేవబోయిన సరళని పక్కనే ఉన్న ప్రభుకుమార్ చేయి పట్టి తన మీదకు లాక్కొని హృదయానికి హత్తుకుంటూ సరు అన్నాడు ఎంతో ఆప్యాయంగా. ప్లీజ్ ఇప్పటికైనా నన్ను వదిలేయండి అంది భయంగా 2 చేతులతోనూ దండం పెడుతూ. భయపడుకు సరు, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను త్వరలోనే అన్నాడు ఆమె చేతుల్ని పట్టి మరింత దగ్గరకు లాక్కొని పెదవులతో ఆమె చెక్కిళ్లకు మరోసారి సున్నితంగా స్పృశిస్తూ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నిజమేనా? మీ నాన్నగారు ఒప్పుకుంటారా అంది ఆశ్చర్యంగా కనులు పెద్దవి చేసి. ఒప్పుకునేదేమిటి, నా ఇష్టం అన్నాడు. గొడవలవుతాయో ఏమో అంది భయంగా. అయినా పర్వాలేదు, నిన్ను వదులుకోను. ప్రియా వాళ్ళింట్లో ఉన్నప్పటి నుంచి నిన్ను చూశాను, నాకు నువ్వు నచ్చావు. ఇది నా మనసులో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ప్రేమ, కానీ ఎందుకో బయటికి చెప్పలేకపోయాను. ఈరోజు ఈ వాతావరణంలో నిన్ను చూసేసరికి నా మనసు నా మాట వినలేదు, అందుకే త్వరపడ్డాను. ముందు నీతో ఒక్క మాట అని ఉంటే నీకు నా అభిప్రాయం తెలిసేది. సారీ, త్వరపడి నిన్ను ఇబ్బంది పెట్టాను. నాన్నగారు ఒప్పుకోకపోయినా నిన్ను చేసుకోవటానికి నేను వెనకాడను. నా మాటలు నమ్ము అన్నాడు తన గుండెల దగ్గరగా ఉన్న సరళ కళ్ళల్లోకి చూస్తూ. అతని చూపులతో కలిసిన తన చూపులు విడదీసుకుంటూ తన చేతుల్ని విడిపించుకుని లేచి నుంచుంది. సరళతో పాటుగా ప్రభు కూడా లేస్తూ నా మాట మీద నమ్మకం లేదా అన్నాడు. నమ్ముతాను, నమ్మకపోతే ఎవరికి నష్టం అంది తల వంచుకొని. సరే, నువ్వు అలాగే నిష్ఠూరం వేయి. ముందుగా నేను త్వరపడ్డాననేగా నీకు లోకువా? చూస్తుండు, నాన్నను ఎలాగైనా ఒప్పించి పెళ్లికి ముహూర్తం పెట్టించి అప్పుడు నీ నుంచి ఏ మాటైనా పడతాను అన్నాడు. ప్రభుకి కోపం వచ్చింది అని గ్రహించిన సరళ చప్పున అతని దగ్గరికి వచ్చి, అలా కోపం వద్దు కుమార్, ఆడపిల్లగా నా భయం నీకు అర్థం కాదు. మీరు పెళ్లి చేసుకుంటానని అన్నారు, కానీ మీకు ఆ ఉద్దేశం లేదనుకోండి, అప్పుడేమవుతుంది నా బ్రతుకు? మీరు ఆవేశంలో చేసిన పనికి అంది అతనికి నచ్చజెప్తున్న ధోరణిలో. అవును సరళ, అందుకనే క్షమించమని అన్నానుగా. నువ్వు మాత్రం ఏమీ భయం పెట్టుకోకని. పద, ఇప్పటికే చాలా సమయమైంది, వాన కూడా తగ్గినట్టుగా ఉంది అని కిటికీ దగ్గరకు నడిచి బయటికి చూస్తూ కిటికీలోంచి చేయి బయటికి పెట్టి చూశాడు. సన్నని తుంపర వచ్చి అతని అరచేతిలో పడింది. సరళ, పద పోదాం, వాన పెద్దగా పడటం లేదు, మళ్ళీ వస్తే పెద్దది కావచ్చు అన్నాడు. అని దూరంగా పడిన తన బ్యాగ్ అందుకొని భుజానికి వేసుకుంది. కుమార్ అన్నీ జాగ్రత్తగా సర్దుకొని పద అంటూ సరళ వైపు చూశాడు. వెంటనే సరళ మొహం అది కడిగి శుభ్రంగా తయారైరా, ఏడ్చినట్టు వాడిపోయింది నీ మొహం. వెళ్ళగానే నీ మొహం చూసి మీ అమ్మగారు జడుచుకుంటారేమైందో అని అంటూ కుర్చీలో కూర్చున్నాడు. పర్వాలేదు అంది మొహాన్ని పైట కొంగుతో తుడుచుకుంటూ. అదేం కుదరదు, ముందు వెళ్ళి నే చెప్పినట్టు చెయ్యి, లేకపోతే ఈరోజు నిన్ను ఇంటికి వెళ్ళనీయను అన్నాడు కొంటెగా. అతని మాటలు పూర్తి అవుతూనే అక్కడి నుంచి గబాల్న బయటకు వెళ్ళి 5 నిమిషాల్లో టాయిలెట్ అయి వచ్చింది. అది అలా చెప్పిన మాట వినాలి, తెలిసిందా అన్నాడు. అతని మాటలకి సమాధానం ఇయ్యకుండా భుజానికి బ్యాగ్ వేసుకుని స్ప్రింగ్ డోర్ తెరిచి బయటకు నడిచింది. కుమార్ కూడా సరళని అనుసరించాడు. అక్కడున్న స్కూటర్ తీసి రోడ్ మీదకి వచ్చాడు. సరళ మెల్లిగా 2 అడుగులు వేసింది. సరళ, ఇలా వచ్చి కూర్చో అన్నాడు స్కూటర్ ఆమె పక్కగా తెచ్చి ఆపుతూ. వద్దు, బస్టాప్ దాకా సాయం రండి చాలు అంది. అదిగో, మన ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. నువ్వు నా పక్కగా కూర్చున్నంత మాత్రాన కొత్తగా మైలపడిపోయేదేం లేదు. అయినా ఆ బస్సులో అందరినీ రాసుకుంటూ వెళ్తే తప్పులేదు, కానీ నన్ను ముట్టుకుంటే తప్ప? రా, వచ్చి కూర్చో అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. చాలి కాపేయండి, ఎవరైనా వింటే ఏమన్నా అనుకోగలరంటూ నవ్వుతూ వచ్చి అతని వెనకాల కూర్చుంది. అమ్మయ్య, సాయంత్రం నుంచి ఇప్పటికీ నీ పెదవులపై చిరునవ్వు చూశాను అని స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఆ మాటతో నవ్వుతున్న పెదవుల్ని బిగించి మామూలుగా అయిపోయింది. సరళ వాళ్ళు రూపా వాళ్ళ ఇంటి ముందు అవుట్ హౌస్లోనే ఉంటున్నారు. ఇంటి ముందు దాకా తీసుకొచ్చి సరళను దింపి స్కూటర్ వెనక్కి తిప్పాడు. ఇంటి దాకా ఎలాగో వచ్చారు, లోపలికొచ్చి అమ్మ వాళ్ళకి కనిపించి వెళ్ళండి అంది. ఆహా, ఇప్పుడు కాదు, అల్లుడిగా పరిచయం చేద్దుగాని అన్నాడు నవ్వుతూ. సరళ గబాల్న తల వంచుకుంది. సరే, నే వస్తా, రేపు ఆఫీస్కి వస్తావుగా అన్నాడు. అంది తల ఊపుతూ. గుడ్ నైట్ అంటూ ముందుకు కదిలాడు స్కూటర్ స్పీడ్ పెంచుతూ. స్కూటర్ కనుమరుగయ్యేదాకా చూసి ఏమవుతుందో అనుకుంటూ లోపలికొచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా రూప దగ్గర చెప్పి, ప్రభు నిజంగా పెళ్లి చేసుకుంటాడా రూపా అంది.
వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ చనువు ఉండటంతో రూప అనే పిలుస్తూ ఉంటుంది. అలాగే పిలవమని రూప అనటంతో అప్పటినుంచి ఏవండి రూపగారు అని పిలవటం మానేసింది. ఏమో అయినా చేసుకుంటానని చెప్పాడు కదా, చూద్దాం. అతను తప్పించుకోవటానికి చూస్తే ఈయన వెళ్ళి అడగమంటాను, నువ్వేం భయపడకు అంది ధైర్యం చెప్తూ. ఏమిటో నాకు భయంగా ఉంది, అమ్మకు కూడా చెప్పలేదు. నీ దగ్గర చెప్పుకుంటే కాస్తంత భారం తీరుతుంది కదా అని చెప్పాను అంది. ఏం పర్వాలేదు, నేను ఎవ్వరితోనూ అనను, నువ్వు ధైర్యంగా ఉండు అంది. కృష్ణతో అంతా చెప్పింది. అతను మళ్ళీ మాట్లాడకపోతే మీరు కల్పించుకుని సరళని చేసుకునేటట్టు ఒప్పించండి అంది. అదేమిటి, మీ వదిన అతనితో తిరుగుతుందని సరళకు తెలియదా అన్నాడు ఆశ్చర్యంగా. ఏమో, ఆ విషయాలన్నీ మనకి దేనికి, అటు ప్రభుకి వివాహం కాలేదు, సరళకి అవలేదు. ఎంత మందితో తిరిగినా పెళ్లి చేసుకోవాలిగా అంది. అవును, అది సరే చూద్దాంలే అన్నాడు కూతుర్ని ఎత్తుకుని ముద్దాడుతూ. కానీ కృష్ణకి అవసరం లేకుండానే ప్రభుకుమార్ తండ్రి నొప్పించాడు. సరళకు ప్రభుకు వివాహం నిశ్చయమైంది. ముహూర్తం నిర్ణయించారు. శారదమ్మకు ఒకటే కంగారు, అంత గొప్పవాళ్లకు తానేం మర్యాదలు చేయగలదు. కూతురు అదృష్టవంతురాలు, అందుకనే అంత ధనవంతుల ఇంటికి కోడలుగా వెళ్తోందని సంబరం. సరళకు ప్రభుతో వివాహం నిశ్చయమైందని, దానికి డబ్బు సహాయం పూర్తిగా రూపా కృష్ణ చేస్తున్నారని అత్తగారి ద్వారా తెలుసుకున్న గీతప్రియ మనసు కుతకుత ఉడికిపోయింది. ప్రభుకుమార్పై మండిపడింది. తనతో చెప్పిన ప్రేమ కబుర్లన్నీ ఉత్త నాటకమని, తన దగ్గర డబ్బు గుంజటం కోసం అతను తనని వలలో వేసుకొని మాయమాటలు చెప్పాడని, మళ్లీ సరళతో ప్రేమ కలాపాలు సాగిస్తూ పెళ్లిదాకా వచ్చాడని ఆమె శరీరం దహించుకుపోసాగింది. అంతేకాని భర్త అసమర్థతను అవహేళన చేసి విచ్చలవిడిగా తిరిగి అతన్ని రెచ్చగొట్టి తన కోరికలు తీర్చుకున్నాననే సంగతి గీతప్రియకి ఆ క్షణంలో గుర్తురాలేదు. తన కడుపులో రోజురోజుకు పెరుగుతున్న పాపం ఇంకా భర్తకి అత్తగారికి తెలియలేదు. తెలిస్తే నన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనివ్వరు. ఎలా, ఏం చెయ్యను. అలాగని నాలో ఉన్న మాతృప్రేమని చంపేసుకోలేకపోతున్నానని మదనపడసాగింది. ప్రభుని నిలవేసి అడగాలని నిశ్చయించుకుంది. గీతప్రియ ప్రభుని రమ్మని కబురు చేసింది. భర్త ఇంట్లో లేని సమయం చూసి ప్రభుకుమార్ వెంటనే వచ్చాడు. అతని చేతిలో ఏదో కవర్ కూడా ఉంది తెల్లగా. అతన్ని చూసి, ఓహో ప్రభుకుమార్ గారా, చాలా రోజులకు మా ఇల్లు గుర్తొచ్చింది. అది మేం రమ్మని కబురు చేస్తే దారి గుర్తుందా, వెతుక్కుంటూ వచ్చారా అంది హేళనగా. రమ్మని ఎందుకు కబురు చేశావు అన్నాడు గీత మాటలు పట్టించుకోకుండా. ఏం వెళ్ళిపోవాలని అంత త్వరపడుతున్నావు అంది సూటిగా అతని కేసి చూస్తూ. నాకు బోలెడు పనులున్నాయి, నీతో తీరిగ్గా మాట్లాడుతూ కూర్చోటానికి సమయం లేదన్నాడు అసహనంగా. అవును పాపం, పెళ్లి కుదిరిందటగా, ఎలా ఉంటుందిలే తీరిక అంది. నిజమే, గుర్తు చేశావు. నేనే శుభలేఖ ఇవ్వటానికి వద్దామనుకుంటున్నాను, ఇంతలో నువ్వే కబురు చేశావు. వస్తూ శుభలేఖ తెచ్చాను కూడా అంటూ అంత క్రితం అక్కడున్న టీపాయ్ మీద ఉంచిన తెల్లని కవరు తీసి, ఇదిగో నువ్వు కిరణ్ తప్పకుండా రావాలి అంటూ అందించాడు ప్రియ చేతికి. అది అందుకుని ఒకసారి చదివి శుభలేఖని ముక్కలు ముక్కలుగా చేసింది కోపంగా. అది చూసిన కుమార్ కొళ్ళు మండిపోయింది. గీత, ఏమిటా పిచ్చి పని, దాన్ని అలా ముక్కలు చేశావు, బుద్ధుందా అన్నాడు. ఏం, ఆఫ్టర్ ఆల్ ఒక కాగితం ముక్కలైతేనే నీకంత బాధగా ఉందే, మరి నా మనసుకి ఎన్ని మాయమాటలు చెప్పి ముక్కలు చేశావు, నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించావు. అప్పుడేమైంది నీ బుద్ధి, నా దగ్గర వేలకు వేలు తీసుకున్నావు. ఇప్పుడు మా స్థితి తగ్గిపోయిందని నీ మాటలన్నీ మర్చిపోయావా అంది ఆవేశంగా. నేనేం మాయమాటలు చెప్పలా, నువ్వే నీ భర్త దగ్గర సుఖం లేక నా వెంటపడి నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు. నీకు ఇచ్చిన సుఖానికి నా అవసరానికి డబ్బు తీసుకున్నాను. ఆడదానివి భర్త అసమర్థత అలుసుగా తీసుకుని నువ్వే అందరి వెంట పడ్డావు. నాకేం, మగవాడిని అన్నాడు నిర్లక్ష్యంగా. అతను అంతలా తన నీచంగా మాట్లాడుతుంటే సహించలేని గీత, అయితే ఇప్పుడు నాలో రూపం పోసుకుంటున్న నీ పాపాన్ని ఏం చేయమంటావు అంది విసురుగా. గీతప్రియ మాటలకు ఆశ్చర్యపోయాడు కుమార్. మరో నిమిషంలో తేరుకొని, ఆ పాపానికి నేనే కారణమని ఎలా చెప్పగలవు? నువ్వు క్లబ్బుల్లో తాగి తందనాలాడినప్పుడు ఏ పుణ్యాత్ముడు చేశాడో ఆ పాపం అన్నాడు. కుమార్ అంది గది దద్దరిల్లేలా. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా అయ్యాయి. కోపంతో ఊగిపోయింది. వెంటనే లోపలి గదిలోకి వెళ్ళి మామగారిది పిస్టల్ భర్త డ్రాయర్లో ఎప్పటినుంచో ఉంది, పట్టుకుని విసురుగా వచ్చింది. గీతప్రియ లోపలికి వెళ్ళిపోవటంతో కుమార్ వెళ్ళిపోవటానికి వీధి గుమ్మం వైపు తిరిగి 4 అడుగులు వేశాడు. ఆగు కుమార్ అక్కడ అంటూ పిచ్చిదాన్లా అరిచిన గీత పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూసిన కుమార్ కంగారు పడి, గీత ఏమిటది అన్నాడు. ఇది పిస్టల్ మిస్టర్ కుమార్, ఈరోజు నిన్ను చంపి నేను చేస్తానంటూ అతని కేసి గురి పెట్టింది. గీత, నీకు మతుందా, ముందు అది వదిలేయి అంటూ 2 అడుగులు గీత వైపు వేశాడు. ఆగు, మరో అడుగు ముందుకు వేసే లోపలే నీ ప్రాణాలు గాలిలో కలిపేస్తాను. గీత అంటే ఏమిటో అనుకున్నావు? పెళ్లి చేసుకుంటావా? చేసుకో.
అంటూ హాయిగా పై లోకాల్లో దేవతాస్త్రీలు నీకోసం ఎదురు చూస్తున్నారు పాపం అంటూ ట్రిగ్గర్ నొక్కింది కసిగా. అబ్బా అంటూ హృదయంపై చేయి వేసుకుని నేల మీద కొరిగిపోయాడు కిరణ్. హఠాత్తుగా వచ్చిన భర్తని చూసి గీత, స్నేహితుడిని చూసి కుమార్ ఆశ్చర్యపోయారు. గబాల్న వచ్చి తమ ఇద్దరికీ మధ్యలో అడ్డు నిలవబోతున్న కిరణ్ని వారించే లోపలే కిరణ్ హృదయంలోకి గుండు దూసుకుపోవటం, అతను కిందికి ఒరకటం జరిగిపోయింది. రక్తం కళ్ళబడేసరికి ఆవేశాలు చెప్పబడ్డాయి. గీత, కుమార్లు గబాల్న కిరణ్ దగ్గరికి వచ్చారు. ఏవండి, మీరెందుకు అడ్డం వచ్చారు అంది ఏడుస్తూ. కిరణ్, నా గురించి నువ్వెందుకు బలైపోతున్నావు అన్నాడు కళ్ళల్లో తిరుగుతున్న నీరు అదిమి పెడుతూ. కుమార్, గీతకు ఆవేశమే కానీ ఆలోచన లేదు. ఎలా బ్రతుకుతుందో తనకి నేను ఏ సుఖం ఇవ్వలేకపోయాను, అదేరా నా బాధ అన్నాడు బలవంతాన. లేదండి, నా మూర్ఖత్వంతో నేను మిమ్మల్ని అవమానించాను, ఇప్పుడు చేతులారా మిమ్మల్ని అంటూ బోరున ఏడ్చేసింది గీత. గీత, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, ఇంకా ఆలస్యం దేనికి అంటూ బయటికి నడిచాడు కుమార్ గబగబా. 5 నిమిషాల్లో టాక్సీ తెచ్చి కిరణ్ అందులో పడుకోబెట్టి అటు ఇటు గీతా కుమార్లు కూర్చున్నారు. కారు వెంటనే బయలుదేరింది. హాస్పిటల్కి వెళ్ళిన గంటకి డాక్టర్ల ప్రయత్నాలన్నింటినీ కాదని శాశ్వతంగా అందరికీ దూరమయ్యాడు ఆ శాపగ్రస్తుడు. అంత క్రితమే ఆసుపత్రికి రాగానే కృష్ణ వాళ్లకి ఫోన్ చేసిన సంగతి తెలియచేశాడు కుమార్. సాయంత్రమే కూతురు దగ్గరికి కాలక్షేపం కోసమని వచ్చిన లక్ష్మి ఆ వార్త విని కొయ్యబారిపోయింది. ఇదేమిటి, వాడు నేను ఒకేసారి ఇంట్లోంచి బయటకొచ్చాం, ఇంతలోని ఇదేం కబురు అని విలపించసాగింది. రూపకైతే అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. కంగారుగా అందరూ వచ్చి కారులో ఎక్కారు. అప్పుడే ఎందుకో యువతలకొస్తున్న సరళ, రూప వాళ్లంతా కంగారు పడుతూ ఏడుస్తూ కారెక్కడం చూసి, ఏమిటండి ఏమైంది, అందరూ కంగారుగా ఉన్నారు అందక్కడికొచ్చి. కృష్ణ చెప్పింది విని ఆ అంది నోరు తెరిచి. మరు నిమిషంలో తాను కూడా కారెక్కి నేను వస్తాను పదండి అంది. అందరూ ఆసుపత్రికి వచ్చారు. గబగబా కుమార్ చెప్పిన రూమ్ నెంబర్ దగ్గరికి వచ్చారు. అప్పటికే స్పృహ కోల్పోతున్న కిరణ్ తల్లిని చెల్లెల్ని గుర్తుపట్టి, ఎందుకు ఏడుస్తారు, నేను బ్రతికి మాత్రం ఉపయోగం ఏమిటి అని చెల్లెల వైపు చూస్తూ, రూపా, నీకు చేసిన అన్యాయం ఊరికేనే పోలేదు అన్నాడు నీరసంగా. వద్దన్నయ్యా, అలాంటి మాటలనకు అంది ఏడుస్తూ. అవునే, అంతా నేనే అనుభవించాలని ఆశపడితే భగవంతుడు బాగా చేశాడు, నాలాంటి వాడికి ఇలా అవ్వాల్సిందే అన్నాడు ఆయాసపడుతూ. అతని స్వరం ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టుంది. రాను రాను ఆయాసంతో గొంతు విడలేదు, చూపు నిలవలేదు. అందరికేసి ఒకసారి చూసి కృష్ణ కేసి చూసి దగ్గరకు రమ్మని సైగ చేశాడు. గబాల్న కృష్ణ కిరణ్ దగ్గరకు వచ్చాడు. స్నేహితుడని చూడకుండా నిన్ను అవమానించాను, నన్ను క్షమించి అన్నీ మర్చిపోయి గీతకి చేయూతనివ్వండి మీ భార్యాభర్తలిద్దరూ అన్నాడు కృష్ణ చేయి పుచ్చుకొని. అలాగే, తనకేం పర్వాలేదులే అన్నాడు. వస్తున్న దుఃఖం గొంతులో అడ్డుపడుతుంటే బరువుగా తృప్తిగా చూశాడు అతని వైపు. ఆఖరిసారిగా కిరణ్ చూపులు భార్య మీద నిలిచిపోయాయి. మరి ఆ కళ్ళు పక్కకు తిరగనేలేదు, శాశ్వతంగా మూసుకుపోయాయి. తాగి తాగి బలహీనమైన అతని ఊపిరితిత్తులు, గుండె తుపాకీ దెబ్బకు పనిచేయటం మానేశాయి. అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. నర్సు వచ్చి కిరణ్పై తెల్లని దుప్పటి పైదాకా కప్పేసింది. ఆ తర్వాత కిరణ్ భౌతిక కాయానికి కృష్ణ దహన సంస్కారాలు చేశాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా భర్తని పోగొట్టుకున్నాక గాని గీతప్రియకి అతని విలువ తెలియలేదు. కొడుకుపోయిన బాధలో ఉన్న లక్ష్మికి కోడలు గర్భవతి అనే విషయం వినేసరికి, భగవాన్, భర్తని పోగొట్టావు, కొడుకుని పోగొట్టావు, ఇవి చాలలేదా, ఇంకా ఈ ఘోరం ఏమిటి, నలుగురు వింటే మా పరువేం కావాలి అనే ఆవేదనతో ఆవిడ మంచమెక్కింది. దానికి తోడు కిరణ్ మామూలుగా చావలేదని, హత్య అని, ప్రభుకుమార్ వలలో పడి భర్తని హత్య చేసిందని, తన విషయం భర్తకు తెలిసిందన్న ఆవేశంతో అతన్ని అదను చూసి హతం చేసిందని, తుపాకీ గుండు తనంతట తాను కావాలని పేల్చుకుంటే అంత లోతుగా హృదయంలోకి దిగదని, దూరం నుంచి ఎవరో పేలిస్తేనే ఆ గుండు కిరణ్ హృదయంలో దూరి మరణించాడని, అలా పేల్చింది భార్య గీతప్రియ అవ్వచ్చు, లేకపోతే కుమార్ పని కావచ్చు అని డాక్టర్ హత్య అని ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసి గీతప్రియ ఇంటిని పరిశీలించి గీతప్రియని యక్ష ప్రశ్నలు వేశారు. కిరణ్ పోయిన రోజునొచ్చి శుభలేఖ ఇచ్చిన గుర్తుగా ఆ శుభలేఖ కుమార్ని పట్టించింది. విసిగిపోయిన గీతప్రియ తానే హత్య చేశానని, జరిగిందంతా కుమార్కి పెళ్లి జరుగుతోందన్న ఆవేశంలో తాను అతన్ని చంపటానికి ప్రయత్నించానని, అప్పుడే బయట నుంచి వచ్చిన కిరణ్ కుమార్కి అడ్డు తగలటంతో అది ఆయనకు తగిలిందని, అందులో కుమార్ తప్పు ఏమీ లేదని అతన్ని వదలమని చెప్పింది కోర్టులో. అంతా విన్న సరళ ఆశ్చర్యపోయింది. అప్పటికొక్కరోజు మాత్రమే అయింది సరళ ప్రభుల వివాహం అయి. మర్నాడే కుమార్ మీద అనుమానంతో అతన్ని అరెస్ట్ చేశారు. చేసినవన్నీ చెడు పనులే, కనీసం ఇదైనా నిజం చెప్తానో
అనుకుని గీత జరిగింది జరిగినట్టుగా యథాతథంగా చెప్పేసింది. గీతప్రియే మాటిమాటికి నేనే చేశాను ఈ హత్య అని చెప్తుంటే కృష్ణ ఎంత గట్టి లాయర్ని పెట్టినా లాభం లేకపోయింది. గీతప్రియకి జైలు శిక్ష వేశారు. అనుకోకుండా జరిగిన ఆవిడ ఎవరినో ఒకరిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే తుపాకీ పేల్చారు కాబట్టి అది తెలిసి చేసిన పని అంటూ గీతకి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. అన్నింటికీ మౌనంగా రాయిలా ఉండిపోయింది లక్ష్మి. గీత మళ్ళీ లాయర్ని పెట్టుకుని శిక్ష తగ్గేటట్టుగా చూసుకుందాం అని బ్రతిమలాడాడు కృష్ణ. వద్దు కృష్ణ, నేను చేసిన పనులకు ఇది సరైన శిక్ష, అనుభవించని మళ్ళీ వచ్చే జన్మలోకి దేనికి మిగిల్చుకోవటం అంది శుష్కహాసం చేస్తూ. ఏం మాట్లాడలేకపోయాడు కృష్ణ. మౌనంగా భార్యతో వెనుదిరిగి భారమైన మనసుతో ఇంటికొచ్చాడు. దారిలో అతని కనుల ముందర గౌనులు వేసుకునే గీతప్రియ తనని ఆట పట్టించి తానేదైనా అంటే కోపంగా అలిగి విసురుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయే గీతప్రియ నోట్స్ రాసి ఇవ్వటానికి వెళ్ళి తన పేరు పెట్టి పిలిస్తే అసలు నోట్స్ రాయనక్కర్లేదు పొమ్మన్న గీతప్రియ పొగరమోతుతనం. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత తాను ఆ ఊరు వెళ్ళినప్పుడు పాము బారి నుండి రక్షించినప్పుడు అణువణువులోనూ అందాలను తన సొంతం చేసుకుని టీవీగా విలాసంగా అందరినీ గడగడలాడించిన గీత ఆ తర్వాత కిరణ్ భార్యగా ఇక్కడికి వచ్చి ప్రతి విషయంలోనూ తనను అవహేళనలు చేస్తూ గర్వంగా చూసే గీతప్రియ ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుంది, ఎంత ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది, సిరి సంపదలు ఉన్న చోట కోడలుగా అడుగుపెట్టింది. అయినా ఏం లాభం? భర్త నుంచి సుఖానికి నోచుకోక, కోరికలు నిలువనీయక, వయసులో విచ్చలవిడిగా తిరిగి అందరి నోళ్లల్లోనూ అసహ్యంగా దొర్లే విధంగా భర్తనే హత్య చేసిందనే నేరంపై యావజ్జీవ కారాగార వాసం అనుభవించే దురదృష్టవంతురాలుగా గీత ఇలా రకరకాలుగా గీతప్రియతో అతడి కనుల ముందు గతమంతా తిరుగుతోంది. కారు ఇంటి ముందుకొచ్చాగింది ఒక్క కుదుపుతో. ఆలోచనలతో అలానే కూర్చున్న భర్తను కుదుపుతూ దిగండి అంది బాబునెత్తుకొని తాను దిగుతూ. రూప అప్పుడే వచ్చేసామా అంటూ వాస్తవంలోకి వస్తూ కారులోంచి దిగి ఇంటివైపు అడుగులు వేశాడు. అతని దృష్టిలో కాలం ఎంత చిత్రమైంది. ఏమీ లేని నేను సరళ ఏ లోటు లేని జీవితాలకు అందుకుని తృప్తిగా సుఖంగా ఉంటే ఐశ్వర్యంలో పుట్టి అందులో పెరిగిన గీతా కిరణ్ల జీవితాలు ఎంత చిత్రంగా మారాయి. కాలం ఎవరి జీవితాలకు ఎటువంటి తీర్పునిస్తుందో ఎవరికెరుక అనుకున్నాడు బరువుగా లోపలికొచ్చి సోఫాలో కూర్చుంటూ. అవును, కాలం అనేది బహు చిత్రమైంది. అది ఒక్కొక్కళ్ళని అందలం ఎక్కించితే మరొకళ్ళని అదే కాలంలో పాతాళానికి తొక్కేస్తుంది. అది చేసే విచిత్రాలు మనకి సూచన మాత్రంగానైనా తెలియవు. అందుకే ఐశ్వర్య గర్వంతో క్రింద వాళ్ళని అవహేళన చేస్తాం. ఏ రోజుకు ఎలా ఉంటామో తెలుసుకోలేని అల్పులం. ఇది జీవిత నగ్న సత్యం. భగవంతుడిచే శాపగ్రస్తులుగా మారిన గీత కిరణ్ మనసున్న ప్రతి హృదయం సానుభూతితో ఒక చిన్న కన్నీటి చుక్క వదిలితే వాళ్ల కోసం అదే మానవత్వం. ఒక మహాకవి అన్నట్టుగా ఆకులు రాలును, తిరిగి చిగురించును. మారుట దానికి సహజం. కాలానికి ఋతువులు మారుట దానికి సహజమురా అన్నట్లు మారే కాలం మనుష్యులకు ఎన్నో మార్పులు తెస్తుంది. ఆ మార్పులు మంచివవ్వచ్చు, చెడవ్వచ్చు. కాలానికి తలవంచక తప్పదు. ఎంతటి గొప్ప వ్యక్తికైనా ఇది మాత్రం కాదనలేని తిరుగులేని సత్యం. అది కాలమిచ్చే తీర్పు. అదే కాలమిచ్చే తీర్పు. దాన్ని అందరూ శిరసావహించాల్సిందే. సమాప్తం. కాలమిచ్చిన తీర్పు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.